చేపల కోసం మా వేట. సండే మార్కెట్ ఇంత డ్రైగా ఉండదు, ఇదే ఫస్ట్ టైం. మా ఏరియాలో ఈ ప్లేస్లో తప్ప ఎక్కడా చేపలు దొరకలేదు, అందుకే నేను ఇక్కడ ఇంతమంది పడ్డారు. ఇక్కడ చేప తీసుకుని బయటపడడానికి ఎంత టైం పట్టింది చూడండి, ఎంతమంది ఉన్నారు. మనకు కావాల్సిన చేప ఇదే. అన్ని చచ్చిపడి ఉన్నాయి. అదే మా బెజవాడలో అయితే ఇంకా కొట్టుకుంటున్నా కూడా కోసుకోర వండేసేవాళ్ళం. హైదరాబాద్కి వచ్చి బ్రతికిపోయాయి. నా ఫేవరెట్ ఇవి. కానీ తమిళలో చూపించా కదా, ఈరోజు స్పెషల్ ఇది అపోలో ఫిష్. రెస్టారెంట్ స్టైల్ ఫిష్ ఫింగర్స్ చేయబోతున్నాను. ఇది పులుసు పెట్టుకొని అపోలో ఫిష్ ఫింగర్స్ చేస్తున్నాము. చేపకి స్క్రబ్ చేస్తున్నాడు ఆయన. ఎంత రుద్దునా మనం ఇంటికి వెళ్ళాక బాగా క్లీన్ చేసుకోవాలి. వాటర్లో ఉన్నప్పుడు చేపలను చూస్తే చాలా క్యూట్గా అనిపిస్తాయి, కానీ బయటికి రాగానే కూర వండుకొని నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. మీకు కూడా కదా? అయితే కూర వండుకోబోయే ముందు ఈ చేపల్ని 4-5 టైమ్స్ అయినా బాగా క్లీన్ చేసుకోవాలి. ఆ పక్కన వాటర్ చూసారా ఎంత మురుగ్గా ఉన్నాయో. ఆ చేప పులుసు కూడా అయిపోయింది. ఇది మా అమ్మ చేసింది బెజవాడ స్టైల్లో, చాలా బాగుండిద్ది. దీని రెసిపీ ఇంకెప్పుడైనా చూపిస్తాను. ఇంకా మన నలభీం పాకానికి వద్దాం. ఇదే అపోలో ఫిష్. ముందే ఇలా కోసి పెట్టేసి కేజీ లెక్కన అమ్ముతారు. మేము ఒక 1/2 కేజీ తెచ్చుకున్నాం. దీన్ని బాగా కడిగేసిన తర్వాత ఇలా సన్నగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. మళ్ళీ వీటిని హాఫ్ కట్ చేసుకోవాలి ఫింగర్స్ లాగా. ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలకి KFC స్టైల్ ఫిష్ చేసి పెట్టండి, మళ్ళీ అడుగుతారు, నాది గ్యారంటీ. వీటిని షేప్స్లో కట్ చేసుకొని పెట్టుకున్నాక దీంట్లో 1 స్పూన్ వెనిగర్ కానీ 2 స్పూన్స్ లెమన్ జ్యూస్ కానీ వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం మనం ఏమి వేయట్లేదు, పచ్చిమిర్చి మాత్రం వేస్తాం, మిరియాల పొడి వేస్తాం. అందుకే మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి 30 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఈలోపు మీరు కొన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోవచ్చు. అవేంటో చూపిస్తాను. మస్టర్డ్ పేస్ట్ ఆర్ పౌడర్, నేను ఆవాలను దంచి వేసేసుకున్నాను. కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఫైనలీ చాప్డ్ గార్లిక్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, గ్రీన్ చిల్లీ, ఎగ్ అండ్ మైదా. ఇవన్నీ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, వీటిలో వేసేసుకుందాము. ఫస్ట్ ఎగ్ వేసుకుందాం. ఇవన్నీ వేసాక కూడా మళ్ళీ 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇప్పుడు చిల్లీస్ వేసేస్తున్నాను. గార్లిక్, కొత్తిమీర, మస్టర్డ్ పౌడర్ కొంచెం చూసి వేసుకోండి, కొంచెం చేదు వస్తుంది ఎక్కువైతే, అండ్ చిల్లీ ఫ్లేక్స్. దీంట్లో లాస్ట్గా మైదా కూడా కలుపుకుంటే కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయచ్చు. ఫిష్కి బాగా పట్టేలా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి 30 మినిట్స్. ఈలోపు మనం బ్రెడ్ క్రమ్స్ చేసుకుందాం. యాక్చువల్గా బ్రెడ్ క్రమ్స్ కూడా ఇంట్లో చేసినవి, బయట నుంచి ఏం తీసుకురాలేదు. ఇప్పుడు ఈ ఫిషెస్ని బ్రెడ్ క్రమ్స్లో అలా స్ప్రెడ్ చేయాలి, చేసి కోట్ చేయాలి. వాటిని బాగా అంటుకుంటే మనకు ఆ క్రిస్పీనెస్ బాగా వస్తుంది. ఇలా కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని హీట్ అయిందో లేదో చూసుకుందాం. హీట్ అయ్యింది, సో ఇప్పుడు అన్నీ వేసుకుందాం. కోట్ చేసిన తర్వాత అన్నీ తీసి ఇలా ఆయిల్లో వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఫిష్ చాలా త్వరగా కుక్ అయిపోయింది, సో సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కలర్ రంగాల్ని తీసి ప్లేట్లో వేసుకోవాలి. KFC స్టైల్ ఫిష్ ఫింగర్స్ రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మైనీస్తో అద్దరిపోతుంది. బయట తినే ఫుడ్స్ కన్నా ఇలా ఇంట్లోనే హెల్తీగా, టేస్టీగా, హైజీనిక్గా చేసి పిల్లలకి పెడితే ఎంత బాగుంటుంది. లోపల ఇవి చేస్తున్నాను లేదో బయట వర్షం దుల్ల కొట్టేస్తుంది. ఈ వర్షంలో వేడివేడిగా ఈ స్నాక్స్ తింటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఎంత బాగుందో. కిటుకులు తెలిసిన చిటపట చినుకులు, పిటపిటలాడిన పరువపు తడుకులు, అబ్బా ఇది ఏమి వాన, అబ్బా ఇది ఏమి వాన. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.